హలో, ఈరోజు నేను సాబుదానా కిచిడి చేస్తున్నాను. అంటే సగ్గుబియ్యము చాలా బాగుంటుంది. వేడి చేసినప్పుడు మనం సగ్గుబియ్యం కిచిడి కానీ సగ్గుబియ్యం పాయసం కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దాన్ని మనము సగ్గుబియ్యము ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను నైట్ టైమ్స్ తినడానికి చేసుకుంటున్నాను. టిఫిన్ లాగా ఎగ్ వేసుకొని నేను సగ్గుబియ్యం కిచిడి తింటాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని బాగా నీట్గా వాటర్ వేసి 2 times 3 times కడుక్కోవాలి. బాగా కడుక్కున్న తర్వాత 2 times అన్నా కడుక్కోవాలండి. 2 times దాంట్లో అంతా ఇది పోతుంది, గలీజ్ అంతా. కాబట్టి నీట్గా కడిగేసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ వంచేసుకోవాలి. అసలు ఒక్క డ్రాప్ కూడా వాటర్ వండుకోకుండా వంచుకొని, నేనైతే వరలక్ష్మి సగ్గుబియ్యం సాబుదానా అంటారు, సగ్గుబియ్యము అంటారు. వాటర్ అంతా వంపేసుకొని బౌల్లో ఇప్పుడు దాని మీద ఒక ప్లేట్ వేసి ఓవర్ నైట్ అటు పెట్టుకోవాలి. తర్వాత ఓవర్ నైట్ కానీ లేదంటే మార్నింగ్ కానీ చేసి పెట్టుకొని నానబెట్టేసుకొని ప్లేటు మూసిపెట్టేసి తర్వాత ఒక స్టవ్ అంటించి ఒక గిన్నె పెట్టి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అది వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత కాస్తంత పసుపు, ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు కలర్ వచ్చేంత వరకు బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటాం కదా, మనకు తగినంత కారం ఉండేటట్లా వేసుకోవాలి. ఇప్పుడు మనము నైట్ కానీ మార్నింగ్ కానీ, నేనైతే మార్నింగ్ నానబెట్టినాను, నైట్ చేసుకుంటున్నాను కాబట్టి అవి బాగా మెత్తగా ఇదైపోయి ఉంటాయి. చూడండి అట్లా ఊదిపోయినాయో. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న అది ఉంది కదా తరువాత దాంట్లో ఇది వేసుకొని కలిపెట్టి అంతా కలిసిపోవాలి. తర్వాత మనము బాగా నీట్గా కలిపెట్టుకొని, కావాలంటే మనం కొంచెం ఉప్పు తక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే పెట్టడం రాదు కాబట్టి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోవాలండి. అది ప్లేట్ పూసి పెట్టేసి కుక్కర్లో కొన్ని వాటర్, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఆ గిన్నె అందులో పెట్టుకొని ప్లేట్ వచ్చేసి బోర్లో వేయాలి. అప్పుడు నీళ్ళు పట్టవు దాంట్లో. అట్లా వేసుకోవాలి బోర్లో. కుక్కర్ పెట్టేసుకొని విజిల్ పెట్టేసి 3 విజిల్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము బౌల్ తీసేసుకుందాము. కుక్కర్లో నుంచి తీసుకున్న తర్వాత ఆ బౌల్ పక్కన పెట్టేసుకొని కుక్కర్ పక్కన పెట్టేసుకొని మనము చాలా ఉడికిపోయి ఉంటాయి. ఇవి పసిపిల్లలు, పాలు తాగే పిల్లలకు కూడా పెట్టచ్చు సగ్గుబియ్యము. ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉంటారు కదండి, షుగర్ వచ్చిన వాళ్ళు కూడా తింటే చాలా మంచిది. ఇలా చేసుకొని నైట్ టైం కానీ మార్నింగ్ కానీ తినచ్చు. బాగా డైట్లో ఉండే వాళ్ళు కూడా ఇది ఫాలో కావచ్చు. సగ్గుబియ్యం కిచిడి చాలా బాగుంటుంది. నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదంటే పప్పుల పొడి, చిట్లం పొడి అంటారు కదా, అది కూడా వేసుకొని తినచ్చు. నేనైతే చిట్లం పొడి వేసుకొని తర్వాత
ఎగ్ పెట్టుకొని తింటున్నానండి. ఎగ్ వేసుకున్నాను. ఒక ఎగ్గు కిచిడి సరిపోతుంది అనుకున్నాను. అంతే, సగ్గుబియ్యము కిచిడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చాలా బాగుంది కిచిడి. నేనైతే ఎగ్గుతో తిన్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కామెంట్ మర్చిపోద్దు.